Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशचारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. శ్రీమద్ భాగవతంలోని దశమస్కందం సారాంశంగా రచించిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే ఈ గ్రంథంలోని 17వ అధ్యాయం ఇప్పుడు పారాయణ చేద్దాం. దావాగ్ని ప్రశమనము. పరీక్షిన్ మహారాజు కాళీయమర్దన కథను వినిన మీదట కాళీయుడు సుందరమైన తన స్థావరమును ఎందుకు విడిచిపెట్టెను, గరుడునికి అతని పట్ల అంతటి ద్వేషం ఎందుకు అని సుఖదేవ గోస్వామి అతన్ని ప్రశ్నించెను. సుఖదేవ గోస్వామి పరీక్షిన్ మహారాజుకు ఇట్లు తెలిపెను. సర్పములకు నివాసమైన నాగాలయము అను ఒక ద్వీపము కలదు. ఆ ద్వీపములో గల ప్రధాన నాగములలో కాళీయుడు ఒకడు. గరుడు పాములను తినుటకు అలవాటు పడినందున ఈ ద్వీపమునకు వచ్చి తన ఇష్టానుసారము పిక్కు సర్పములను చంపుతుండెను. అతడు వానిలో కొన్నింటిని తినిచుండును, మరి కొన్నింటిని ఊరక చంపుచుండును. సర్పసంగము దీని వలన ఎంతగానో కలవరపడెను. వాని నాయకుడగు వాసుకి తమకు రక్షణను కల్పించమని బ్రహ్మదేవుని వేడుకొనెను. గరుడని చేత సర్పజాతి కలవరపడకుండా బ్రహ్మదేవుడు ఒక ఏర్పాటు చేసెను. ఆ ఏర్పాటును అనుసరించి ప్రతి అమావాస్య నాడు సర్పజాతి గరుడనికి ఒక సర్పమును నివేదించవలెను. ఆ పామును ఒక చెట్టు క్రింద బలిహరణముగా నివేదించవలెను. ఈ నివేదనతో గరుడు సంతుష్టుడై మరి ఏ సర్పమును వధించకుండెను. కానీ క్రమక్రమముగా ఈ పరిస్థితిని కాళీయుడు తన స్వప్రయోజనము కొరకు ఉపయోగించి కొనసాగెను. తాను కూడబెట్టిన విషము వలన భౌతిక శక్తి వలనను కాళీయుడు గొప్ప గర్వముతో గరుడునికి ఎందుకు ఈ బలి అర్పించవలను అని తలిచి బలి అర్పణమును మాని గరుడునికి ఉద్దేశించబడిన బలిని తానే భుజించసాగెను. విష్ణువాహనమును మహాభక్తుడైన గరుడునికి తనకు అర్పించిన బలిని కాళీయుడు కాజేయుచున్నట్లు తెలియగానే అతనికి కోపం వచ్చెను. అపరాధి అయిన ఆ సర్పమును దండించుటకు గరుడు మహావేగవంతముగా ఆ ద్వీపమునకు వెళ్ళెను. కాళీయుడు తన పెక్కు పడగలతోనూ విషపు కూరలతోనూ గరుడుని ఎదిరించి పోరాడుటకు ప్రయత్నించెను. కాళీయుడు తన కూరలతో గరుడుని కాటు వేయుటకు కూడా ప్రయత్నించెను. కానీ తారక్ష్యుని పుత్రుడైన గరుడు మహాకోపముతోనూ విష్ణువాహనముగుట వలన కలిగిన మహాశక్తితోనూ తన విశాలమగు బంగారు రెక్కలతోనూ కద్రు సుతుడగు కాళీయుని దండించగా కాళీయుడు వెంటనే గరుడు చొరరాని యమునా నదిలోని కాళీయ దాహము అను మడుగుకు పారిపోయి అక్కడ తలదాచుకొనును. యమునా నది జలములలో కాళీయుడు తలదాచుకొనుటకు మరొక కారణమేమనగా గరుడు కాళీయ నాగుని ద్వీపమునకు వెళ్ళినట్లే చేపలను పట్టి తినుటకై యమునా నదికి కూడా వెడుతుండెను. యమునా నది జలములలో సౌభరి ముని అను మహాయోగి తపస్సు చేయుకొనుచుండెను. అతనికి చేపల పట్ల గొప్ప దయ. అతడు యమునకు వచ్చి చేపలను కలవరపరచవద్దని గరుడుని ఆదేశించెను. విష్ణువాహనం అయినందున గరుడు ఎవరి ఆజ్ఞలకు తల వంచని వాడు కాదు. కానీ సౌభరిముని మహాయోగి కనుక అతని ఆజ్ఞను జవదాటలేకపోయెను. గరుడు కాచుకొని ఉండి పిక్కి చిన్న చేపలను బదులు వాని నాయకుడు పెద్ద చేపను తన్నుకొని పోయెను. మత్స్య నాయకులలోని ఒకరిని గరుడు తీసుకెళ్ళినందున సౌభరిముని విచారించి మత్స్యముల రక్షణ కొరకై ఈనాటి నుండి మత్స్యములను పట్టుకొనుటకు గరుడు ఇక్కడికి వచ్చినచో వెంటనే అతడు మరణించుడుగాక అని తన యావచ్చక్తితోనూ అతన్ని శపించెను. ఈ శాపము కాళీయుడికి మాత్రమే తెలుసును కనుక గరుడు అక్కడికి రాజాలడని విశ్వాసముతో కాళీయుడు యమునా జలములలో తలదాచుకొనుట యుక్తమని భావించెను. కానీ కాళీయుడు సౌభరిమునిని ఆశ్రయించుట ఫలప్రదము కాలేదు. గరుడని యజమాని అయిన శ్రీకృష్ణుడు అతన్ని యమునా జలముల నుండి తరిమి వేసెను.
గరుడు ప్రత్యక్షముగా దేవాది దేవుడికే సంబంధించిన వాడు. ఎవరి ఆనతికి గాని శాపమునకు గాని లొంగని మహాశక్తిమంతుడు. నిజానికి గరుడు భగవానునితో సమానుడని శ్రీమద్ భాగవతం వర్ణించినది. అయినను సౌబరిముని అతన్ని శపించుట అను అపరాధము చేసెను. గరుడు ప్రతిశాపం ఇయ్యక పోయినను ఒక మహాభాగవతోత్తముని పట్ల చేసిన అపరాధము నుండి సౌబరిముని తప్పించుకోలేకపోయెను. ఈ అపరాధము వలన సౌబరిముని యోగభ్రష్టుడై సామాన్య గృహస్థుడిగా భూలోకములలో విషయలోలుడయ్యెను. యోగ ధ్యానముతో ఆధ్యాత్మికానందమును పొందవలసిన సౌబరిముని పతనము వైష్ణవుల పట్ల అపరాధము చేయువారికి ఒక గుణపాఠము. చివరకు శ్రీకృష్ణుడు కాళీయ మడుగు నుండి బయటకు రాగానే యమునా తీరములో వేచి ఉన్నట్టు అతని మిత్రులను బంధువులను ఆనందభరితులైరి. చందన చర్చిత దేహుడై అమూల్య రత్నాభరణ భూషితుడై పూర్తిగా సువర్ణమయుడైన శ్రీకృష్ణుని వారి ముందు సాక్షాత్కరించెను. యమున నుండి వచ్చుచున్న శ్రీకృష్ణుని చూసిన వృందావన వాసులను, గోప బాలకులను, యశోదా మాతయు, నందమహారాజు, గోవులను, గోవత్సములను ప్రాణము లేచి వచ్చిన వారి వలె కనిపించిరి. మరల ప్రాణము వచ్చిన వ్యక్తి ఆనందోత్సాహములతో మునిగిపోవుట సహజము. వారందరూ ఒక్కసారిగా శ్రీకృష్ణుని గాఢాలింగనము చేసుకుని ఊరట పొందిరి. యశోదామాత, రోహిణి, నందన మహారాజు, గోపాలురు శ్రీకృష్ణుని ఆలింగనమును చేసుకుని తన జీవిత పరమ లక్ష్యముకు సాధించితమని సంబరపడిరి. బలరాముడు కూడా శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొనెను. ప్రతి ఒక్కరూ ఆందోళనలో మునిగిపోయినను శ్రీకృష్ణునికి ఎట్టి ప్రమాదము సంభవించదని తెలుసును కనుక అతడు నవ్వుతుండెను. శ్రీకృష్ణుడు ప్రకటమగుటకు చూసిన యమునా నది తీరములో గల వృక్షములు, ఎద్దులు, గోవులన్నీ ఆనందముతో నిండిపోయెను. బృందావనములోని బ్రాహ్మణులు సతీ సమేతులై వచ్చి శ్రీకృష్ణుని మరియు అతని నాయకులుగా మరియు అతని తల్లిదండ్రులని అభినందించితిరి. ఆనాడు బ్రాహ్మణులు సంఘములో ఆధ్యాత్మిక నాయకులుగా పరిగణించబడుతుంటిరి. శ్రీకృష్ణుడు కాళీయుని నుండి విడిపడినందుకు వారు శ్రీకృష్ణుని ఆశీర్వదించిరి. ఆ సందర్భంలో తమకు దానములు చేయవలనని వారు నందమహారాజును కోరిరి. శ్రీకృష్ణుడు తిరిగి వచ్చినందుకు ఎంతగానో సంతోషించిన నందమహారాజు పెక్కు గోవులను, అపారమగు బంగారమును బ్రాహ్మణులకు దానము చేసెను. నందమహారాజు దానము చేయుటలో నిమగ్నుడై ఉండగా యశోదామాత శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకుని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని సంతతధారగా కన్నీటిని కార్చసాగెను. అప్పటికే చీకటి పడినందున బృందావన వాసులు అలసిపోయినందున తమ గోవులతోనూ దూడలతోనూ నదీ తీరముననే విశ్రమించుటకు నిర్ణయించుకునిరి. వారు అట్లు విశ్రమిస్తుండగా అర్ధరాత్రి సమయములో హఠాత్తుగా దావానలము చెలరేగి అత్యంత వేగముగా వ్యాపించి బృందావన వాసులందరినీ కబలించి వేయునట్లు తోచెను. దావాగ్ని వేడి తగలగానే వారు దేవాది దేవుడకు బాలకృష్ణుని ఆశ్రయించి ఇట్లు ప్రార్థించిరి. దేవాది దేవ, హే కృష్ణ, సకల శక్తికిని నిధి అయిన బలరామ, సర్వ వినాశకరమైన ఈ దావానలము బారి నుండి మమ్ము రక్షింపుము. మీరు తప్ప మాకు రక్షకులెవరనూ లేరు. వినాశకరమగు ఈ దావాగ్ని మమ్ములనందరినీ కబలింప చూస్తున్నది. శ్రీకృష్ణుని పాదార విందములు తప్ప వారికి మరొక ఆశ్రయము లేదని వారట్లు శ్రీకృష్ణుని ప్రార్థించిరి. శ్రీకృష్ణ భగవానుడు తన ఆశ్రయవాసుల పట్ల దయగలవాడు కనుక క్షణములో ఆ దావానలమును మృంగి వారినందరినీ రక్షించెను. శ్రీకృష్ణుడు అనంతుడు కనుక ఇది ఆయనకు సాధ్యము. తన ఇచ్ఛానుసారము ఆయన దేనినైనను చేయగల అపార శక్తి సంపన్నుడు. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానునందలి 17వ అధ్యాయమైన దావాగ్ని ప్రశమనము నాకు భక్తి వేదాంత స్వామి భగవద్ కథాసారము సమాప్తము. జై శ్రీల ప్రభుపాద. Hare Krishna, Krishna Krishna